24 గంటల్లో దొంగతనం కేసును ఛేదించిన రైల్వే కోడూరు పోలీసులు 4 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం, వ్యక్తి అరెస్ట్, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. వివరాల్లో పరిశీలిస్తే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం రాఘవరాజుపురం రాచపల్లి గ్రామ నివాసి చమర్తి అనసూయమ్మ మంగంపేటలో ఏపీఎండీసీ సంస్థ నందు అటెండర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న తరుణంలో అనసూయమ్మ ఇంట్లో పనిచేసే రాఘవరాజుపురం హరిజనవాడ గ్రామానికి చెందిన పాలేటి చెన్నమ్మ ఆదమర్చి తీసుకెళ్లిన సంచిలో ఉన్నటువంటి బంగారును గమనించిన చెన్నమ్మ మనవుడు దొంగలించి కుదువు పెట్టి రైల్వే కోడూరులో గర్ల్స్ హై స్కూల్ సమీపంలో వేచి ఉండగా కోడూరు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా పనిచేస్తున్న విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు, కానిస్టేబుల్ రవికుమార్ చాకచక్యంగా పట్టుకుని దొంగలించిన బంగారును స్వాధీనం పరుచుకొని ఉన్నతాధికారుల ముందు హాజరుపరిచారు. సదరు వ్యక్తిపై బిఎన్ఎస్ సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచే ముందు జరుగుతున్న దొంగతనాల పరంపరలో ప్రజలను అప్రమత్తం చేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం జరిగింది. ఆకాశాన్ని అంటుతున్న బంగారు ధరలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే కోడూరు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డిలు తెలియజేశారు. రాఘవరాజపురం రాజపల్లికి చెందినటువంటి అనసూయమ్మ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని చేయించుకుంది. పని అయిపోయిన తర్వాత మిగిలిన అన్నం అవన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె పొరపాటున అనసూయమ్మ యొక్క లంచ్ బ్యాగ్ని తీసుకొని పోయింది. ఆ బ్యాగ్లో అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత అనసూయమ్మ 3 గంటలకు చూసుకుంటే ఇంట్లో బ్యాగ్ లేదు. అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 32 గ్రాములు, ఒక చైను, ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మకు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకుపోయినట్టుగా ఒప్పుకుంది. తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తీసుకొని తెచ్చిచ్చింది. దాంట్లో చూస్తే గోల్డ్ చైన్ లేదు, ఉంగరం లేదు. ఆమెని పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు. కాబట్టి 9వ తేదీ మనకు 12 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైను తర్వాత ఉంగరం ఆమె ఎత్తుకుపోయినట్టుగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన థెఫ్ట్ కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేసాం. తర్వాత ఆమెని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు, తర్వాత తన మనవడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది. తర్వాత మురళిని పైన అనుమానంతో మేము పట్టుకొని విచారిస్తే మురళి ఆ 2 కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు, అవి కుదబెట్టడానికి పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. అతనిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం.